హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్లు చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది కదా. సో ఈరోజు జరగబోతుంది హ్యూజ్ జ్యువెలరీ హాల్. సో దీంట్లో మీకు సీజెట్స్ ఉన్నాయి, మైక్రో ప్లేటెడ్ ఉన్నాయి, అలాగే మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ ఉన్నాయి. దట్టు ఇప్పుడు వేసుకున్న నేను సెట్ కూడా సో ఈ జ్యువెలరీలో అన్నమాట. సో ఈరోజు మనం ఒక హ్యూజ్ జ్యువెలరీ కలెక్షన్ చూడబోతున్నాం. బ్యూటిఫుల్ బ్యాగిల్, బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, ఎలిగెంట్గా ఉన్న నెక్ పీస్, ఇవన్నీ చూడబోతున్నాం అనమాట. సో ఇప్పుడు మనం చూడబోతున్న జ్యువెలరీ కలెక్షన్ వచ్చేసి ఈ వీడి కలెక్షన్స్ వాళ్ళ జ్యువెలరీ అనమాట. సో ఈ వీడి కలెక్షన్ వాళ్ళ దగ్గర మీకు మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ ఉంటుంది, సీజెడ్ జ్యువెలరీ ఉంటుంది, అలాగే మైక్రో ప్లేటెడ్ జ్యువెలరీ అంటారు చూడండి, అలాంటి జ్యువెలరీగా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో వీడి కలెక్షన్ అనేది వీళ్ళ బిజినెస్ నేమ్, అలాగే వీడి కలెక్షన్ అనే నేమ్తో వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో మీరు వీళ్ళ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినట్టయితే రెగ్యులర్గా వాళ్ళు చేసే అప్డేట్స్ మీకు అర్థమవుతాయి. వీళ్ళు రెగ్యులర్గా లైవ్ చేస్తారు, గోల్డ్ అండ్ జ్యువెలరీ కలెక్షన్ని షేర్ చేస్తూ ఉంటారు. సో దసరా దీపావళి రాని వస్తుంది కదా, దసరా దీపావళి సందర్భంగా పట్టు చీరలపైకి బ్యూటిఫుల్గా నగలు కొనాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటా ఉంటారు. సో అలాంటప్పుడు మీ డబ్బుల్ని వేస్ట్ చేయకుండా మీరుగా హోల్సేల్ ప్రైస్లో జ్యువెలరీ కొనడానికి ట్రై చేయండి. సో ఆలస్యం చేయకుండా జ్యువెలరీ హాల్ని స్టార్ట్ చేసేద్దాము. వీడి కలెక్షన్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చూపించే జ్యువెలరీలో ఏ జ్యువెలరీ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళు డిస్పాచ్ చేసేస్తారు. సిఓడి అవైలబుల్ లేదు, ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ ఉంది. వీడియో ప్రోడక్ట్ రిసీవ్ అయ్యాక కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అనేది ఉంటుంది. ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే జ్యువెలరీ ఉంటుంది డెలికేటెడ్గా. కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అలాగే సిఓడి ఆప్షన్ అయితే అవైలబుల్ లేదు. సో వీళ్ళు తిరుపతిలో ఉంటారండి. సో ఇంట్లో నుంచి చక్క ఆన్లైన్లో జ్యువెలరీ సేల్ చేస్తూ ఉంటారు. సో ఆలస్యం కూడా వీడియోని స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి నేను వేసుకున్న జ్యువెలరీతో స్టార్ట్ చేస్తాను, పదండి చూద్దాం. సో నేను వేసుకున్న ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదండి. ఇదేమంటే మనకి ఒక మ్యాట్ ఫినిషింగ్ ఉన్న హారం లాగా అన్నమాట. బ్లాక్ బీడ్స్ ఉంటుంది కదా, సో దట్ టైప్ ఆఫ్ పెండెంట్ ఉంటుంది మనకి. ఇది ఒక చైన్ లాగా వస్తుంది, నార్మల్ చైన్ లాగా వస్తుంది. ఆ తర్వాత దీనికి మనకి లక్ష్మీదేవి పెండెంట్ అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ రెడ్ కలర్ స్టోన్స్ వచ్చాయి, కింద వచ్చేసి కుచ్చులుగా మనకి గుత్తులు అంటారు కాబట్టి సో అలాంటిది వచ్చింది. నా ముక్కు పైన ఉన్న వచ్చని వదిలేసేయండి. ఆ తర్వాత ఏమంటే ఇక్కడ కింద వచ్చేసి ఇట్లా వచ్చింది. సో ఓవరాల్గా ఇలా ఉంది. నెక్ పీస్ చాలా ఎలిగేట్గా ఉంది. దీనిపైకి వచ్చేసి మీకు ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. సో ఇది ఈ ఇయర్ రింగ్ పైన మీకు అమ్మవారు లక్ష్మీదేవి ఉంటుంది, కింద జుమ్కీ రావడం జరుగుతుంది. ఆ తర్వాత కింద గుత్తులుగా ఉన్న చిన్న చిన్న పూసలు అన్ని రావడం జరిగింది. సో ఇది ఒక ఫుల్ సెట్ అన్నమాట. ఈ రెండు కలిపి ఒక సెట్ లాగా మనకి దొరుకుతుంది అనమాట. సో ఇది వచ్చేసి వీళ్ళ ఫస్ట్ జ్యువెలరీ. దాని సెకండ్ జ్యువెలరీ వచ్చేసి బ్యూటిఫుల్ బ్యాంగిల్. వావ్, చూపిస్తాను మీకు. నా సైజ్ వచ్చేసి 28 అన్నమాట. లక్ష్మీదేవి ఉన్న బ్యాంగిల్. ఫోకస్, పర్ఫెక్ట్. మనకి మొత్తం లక్ష్మీదేవి తామర పువ్వు పైన లోటస్ పైన కూర్చొని ఉంటారు. అలాగే మధ్యలో గ్రీన్, రెడ్, గ్రీన్ పింక్ అని స్టోన్స్ లాగా వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్న 2 బ్యాంగిల్స్ ఇవి. వేసుకుంటే మనకి ఇలా ఉంటాయి. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. చూడండి, బాగుందా? మీకు నచ్చిందా? సో ఇది సెకండ్ జ్యువెలరీ అన్నమాట. సో థర్డ్ జ్యువెలరీ చూద్దాము. సో థర్డ్ జ్యువెలరీ వచ్చేసి ఒక నెక్ పీస్. ఇది మనకి మ్యాట్ ఫినిషింగ్ ఉన్న నెక్ పీస్ ఇది. సో ఇది ఇలా ఉంటుంది. వావ్, లుక్ ఎట్ దిస్. సో ఇట్లా బిల్లల్ లాగా వస్తుంది మనకి. రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ తోటి ఉంటుంది. అలాగే చుట్టూ వచ్చేసి మీకు పర్ల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో ఇది ఇలాంటి సెట్ అన్నమాట. చూసారా? దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ మనకి బూట టైప్ వచ్చింది. నేను నా ఫేస్ మీకు లావు కనిపించవచ్చు, ఎందుకంటే నేను కెమెరాని జూమ్ చేశాను. సో ఎవ్రీ జ్యువెలరీ మీకు జూమ్లో చూపించాల్సిన అవసరం రాదని. సో దీనికి వచ్చిన బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. వావ్, ఎంత బాగున్నాయి కదా. సో మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి రెడ్, గ్రీన్ అండ్ పర్ల్స్ తోటి వచ్చాయి. యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే మీకు సెట్కి ఇచ్చారో సో దాంతో ఇయర్ రింగ్స్ అనేది రావడం జరిగింది. సో ఈ జ్యువెలరీ వచ్చేసి పెట్టుకుంటే ఇలా ఉంది. నాకెందుకో ఇది కంఫర్ట్గా అనిపించట్లేదు. కాకపోతే ఇది నేను చాలా సీరియల్స్లలో, సినిమాలలో చూస్తే అనుకుంటాను, లేకపోతే సంథింగ్ ఎవరో వ్లాగర్ పెట్టుకున్నప్పుడు చూసాను. చాలా బాగా అనిపించింది. ఎలా అనిపిస్తుంది పెట్టుకుంటే? ఇయర్ రింగ్స్ చాలా హెవీగా ఉన్నాయి. సో ఒక ½ an hour అట్లా అంటే ఓకే, కానీ ఫుల్ డే వీటిని మనం క్యారీ చేయలేము. కానీ ఒక వండర్ఫుల్గా ఉన్న, చాలా రిచ్గా ఉన్న లుక్, హెవీగా ఉన్న లుక్ వచ్చేసి
వచ్చింది కదా ఫేస్కి, అట్లనే అనిపిస్తుంది కదా. సో ఇది. సో మన నెక్స్ట్ నెక్ పీస్ వచ్చేసి ఇదండి. ఇది రామ్ పరివార్ టైప్. నార్మల్గా ఇట్లాంటి దానికి లక్ష్మీదేవి ఉంటారు, కానీ దీంట్లో రామ్ లక్ష్మణ్ సీత అనే వాళ్ళు ఉన్నారు, ముగ్గురు ఉన్నారన్నమాట. ఇది ఒక బ్యూటిఫుల్గా ఉన్న మ్యాట్ ఫినిషింగ్లో ఉన్న రామ్ పరివార్ నెక్ పీస్. చాలా బ్యూటిఫుల్గా, చాలా డీసెంట్గా, చాలా బాగా అనిపిస్తుంది సరే. సో ఇదేమంటే మనకి లైక్ స్టోన్స్ తోటి వస్తుంది, మ్యాట్ ఫినిషింగ్లో ఉండింది కానీ స్టోన్స్తో రావడం జరిగింది. దీనికి వచ్చేసి మీకు వచ్చాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఏమంటే మనకి ఇలా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. ఓకే, సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. పర్ఫెక్ట్ లుక్ కోసం మనకి వైట్ స్టోన్స్తో ఇలా రావడం జరిగింది. ఫోకస్ రామ్ లక్ష్మణ్ సీత పర్ల్స్ కింద వచ్చాయి, పింక్ కలర్ ఇక్కడ వచ్చింది, అలాగే ఇక్కడ మొత్తం మనకి స్టోన్స్ రావడం జరిగింది. దెన్ ఇయర్ రింగ్ వచ్చేసి ఇలా ఉంది. సో పెట్టుకుంటే వచ్చేసి మనకి ఇలాగా ఉంది. సో కొంచెం లూజ్గా పెట్టుకోవచ్చు మనం, ఇది కొంచెం టైట్ అనిపిస్తుంది. ఓకే పర్ఫెక్ట్. సో పెట్టుకుంటే మనకి ఇలా ఉంది. ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి, పెద్ద హారం వేసుకోవాల్సిన అవసరం కాలేదు. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. నాకు నార్మల్గానే కాస్ట్ల పేర్లు, లక్ష్మీ హారం, ఇట్లా రామ్ పరివార్ అంటే కొంచెం ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది, బాగా ఎక్కువ నచ్చుతుంది. సో ఇది నాకు ఎలా ఉంది. ఇప్పుడు నేను చూపించే ఏ జ్యువెలరీ అయినా కానివ్వండి, మీకు ప్రైస్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయండి, వాళ్ళు మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది వచ్చేసి ఒక హారం టైప్ ఉండింది. ఒక సీజర్ కాదు, మ్యాట్ ఫినిషింగ్లో ఉన్న ఒక సింపుల్ హారం. ఇది చాలా సింపుల్గా ఉన్న హారం ఇది. సో మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ హెవీగా కంటే సింపుల్గా బాగుంటాయి, లైక్ ఇట్లా చాలా బాగుంటాయి చూడడానికి. సో ఇది ఈ హారం వచ్చేసి మనకి స్టోన్లో వచ్చింది. ఇది వచ్చేసి దీనికి వచ్చిన పెండెంట్. దెన్ ఇది వచ్చేసి మనకి సైడ్కి వచ్చిన చైన్ లాగా అన్నమాట. దాని పైన వచ్చేసి ఇట్లా 3 వస్తూ ఉంటాయి. ఓవరాల్గా ఇది ఇలా ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి పెండెంట్ లాగానే ఇయర్ రింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవి ఇయర్ రింగ్స్. సో బాగుందా, ఎలా ఉంది? సో పెట్టుకొని చూపిస్తాను. సో ఇది వచ్చేసి మన హారం, పర్ల్ ఫినిషింగ్ బాగుంది కదా. ఇది చాలా హోమ్లీగా అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? సో ఇది వేసుకుంటే వచ్చేసి మనకి ఇలాగా ఉంటుంది. దాన్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఏమంటే బ్యాంగిల్స్ అన్నమాట. నాకు మీ దగ్గర ఉన్న బ్యాంగిల్స్ బాగా అంటే బాగా నచ్చాయి. సో ఇవి కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్లో ఉన్న బ్యాంగిల్స్. సో చూడడానికి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. సో మనకి ఇవి లక్ష్మీదేవి అండ్ ఫ్లవర్స్ అనేవి రావడం జరిగింది చూసారా, యాస్టీస్గా ఎలా అయితే మీకు కనిపిస్తుందో అలాగే ఉంది. సో లక్ష్మీదేవి ఫ్లవర్స్ లాగా మధ్యలో, సో తర్వాత లక్ష్మీదేవి ఇలా ఫ్లవర్స్లో గ్రీన్ రెడ్ అని స్టోన్స్ లాగా వచ్చాయి. బాగుంది. ఇది మ్యాట్ ఫినిషింగ్, అందుకే లుకింగ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. సో మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ కొనేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే, మీరు మ్యాట్ ఫినిషింగ్లో 100 రూపాయలుగా జ్యువెలరీ కొనొచ్చు, మెటీరియల్ 100 రూపాయలు లాగానే ఉంటుంది. 1000 రూపాయలుగా కొనొచ్చు, మెటీరియల్ 1000 రూపాయలు లాగానే ఉంటుంది. సో ఇది కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలన్నమాట. దాని నెక్స్ట్ మనకు వచ్చేసి బ్యాంగిల్స్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్న బ్యాంగిల్స్. ఇవి వచ్చేసి మనకి కంగన్ టైప్ అని, కడియం టైప్ లాగా ఉన్నాయి. ఇవి వచ్చేసి నార్మల్గా సైడ్ ఆర్ మధ్యలో వేసుకోవడానికి ఉన్నాయి. ఇవి మనకి సీజెడ్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్. చూడండి, దీంట్లో ఏమంటే మనకి డైమండ్ షేప్లో గ్రీన్ వైట్ రెడ్ అని ఇట్లా పెద్దగా ఉన్న స్టోన్స్ వచ్చాయి. అలాగే మధ్యలో ఇది నాకు బాగా నచ్చింది, ఈ వర్క్ నాకు బాగా నచ్చింది. కలర్స్ మేబీ కలర్ పోదు. సో ఇది. సో ఓవరాల్గా ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి ఇలా ఉన్నాయి, చాలా ప్రిటీగా ఉన్నాయి. నాకెందుకో ఈ మధ్య ఇలాంటి బ్యాంగిల్స్ ఎక్కువ నచ్చుతాయి. మీరు చూసినట్టయితే నేను రెగ్యులర్ వేర్ కూడా ఇలాంటి బ్యాంగిల్స్లో ఒక సెట్ వేసుకుంటా ఉన్నాను. సో ఇదన్నమాట. సో ఇది మన థర్డ్ సెట్ ఆఫ్ బ్యాంగిల్. సో నెక్స్ట్ మనం చూద్దాం సీజెడ్లో అనదర్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్. సో ఇది సో నార్మల్గానే బ్యాంగిల్స్ వేసుకుంటే ఒక మంచి లుక్ అనేది వస్తుంది కదా, సో అలా అన్నమాట. సో ఈ బ్యాంగిల్స్ మనకి సీజెడ్లో ఉన్నాయి, చాలా హెవీగా ఉన్నాయి.
చాలా ప్రిటీగా ఉన్నాయి కదా. మనకి ఓన్లీ రెడ్ కలర్ స్టోన్స్ లాగా రావడం జరిగింది, పైన కింద గ్రీన్ కలర్ అనేది కనిపిస్తూ ఉంది. సెట్ ఆఫ్ 6 బ్యాంగిల్స్, మధ్యలో ఉన్న బ్యాంగిల్ లావుగా ఉంటుంది. సైడ్ నుంచి మనం బ్యాంగిల్స్ వేసుకొని ఇవి చేతిలో పెట్టుకుంటే చాలా బాగుంటాయి. సో బాగున్నాయా? చాలా అంటే చాలా బాగా. మన లాస్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవ్వండి. ఇవి మ్యాట్ అండ్ సీజెడ్ మిక్సింగ్ లో ఉన్నాయి. ఇవిగో మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. లక్ష్మీదేవి, రామ్ లక్ష్మణ్ సీత ఉంటారు, లైక్ ఏమంటారు రామ్ పరివార్ ఉంటుంది. ఇలా ఫుల్లీ స్టోన్స్ తోటి ఇట్లా స్క్వేర్ లాగా వస్తుంది. సో సేమ్ టు సేమ్ బ్యాంగిల్స్ ఇలా ఉన్నాయి మొత్తం. సో ఇవి మనకి 2 కడా టైప్ బ్యాంగిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇదన్నమాట. దాని నెక్స్ట్ వచ్చేసి ఒక చోకర్ చూపిస్తాను. ఇది బ్యూటిఫుల్ గా ఉన్న సీజెడ్ చోకర్. సో ఈ చోకర్ ఏమంటే చాలా రోజుల నుంచి ట్రై చేయాలనుకొని ఈసారి నేను తెప్పించాను. సో ఇది వావ్, లుక్ ఎట్ దిస్, సూపర్, అసలు వర్డ్స్ లేవు, అంత బాగుంది చోకర్ వచ్చేసి. చూసారా, ఇక్కడ కింద వచ్చేసి అన్ని పర్ల్స్ వచ్చేసి ఇక్కడ మనకి కట్టింగ్ టైప్ ఇట్లా పర్ఫెక్ట్గా మెడకి సెట్ అయ్యేలాగా ఇట్లా సెట్ చేసి పెట్టుకునేలాగా ఉంటుంది. అలాగే మధ్యలో ఇట్లా నెమలియస్ ఎగ్జాక్ట్లీ పికాక్ వచ్చింది, అలాగే రౌండ్ వచ్చింది. చూడడానికి చూడండి, వర్క్ ఎక్సలెంట్గా ఉంది. సో ఈ చోకర్కి ఏమంటే మనకి బూటా ఇవ్వడం జరిగింది, సేమ్ టు సేమ్ చోకర్కి సెట్ అయ్యే బూటా ఇది. సో ఇది వచ్చేసి మన బుట్టాలు పర్ఫెక్ట్ చోకర్ కి మ్యాచ్ అయ్యేలాగా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సో ఈ చోకర్ వచ్చేసి పెట్టుకుంటే ఇలా ఉంది. నాకు చాలా ఇష్టం ఇలాంటి చోకర్, కానీ నేను ఎక్కువ ఎప్పుడు చోకర్స్ పెట్టుకోను. కానీ చూడండి ఎంత బాగుందో, మెడ నిండుగా ఉంటుంది, చాలా రిచ్ గా ఉంటుంది. సో ఇది బాగుందా? సో మ్యాట్ ఫినిషింగ్ గోల్డ్ అని చూసాం కదా, ఒకటి బ్లాక్ బీడ్స్ చూద్దాము. సో ఇప్పుడు ఏమంటే మ్యాట్ ఫినిషింగ్ లో ఉన్న బ్లాక్ బీడ్స్ అన్నమాట. సో ఇది మన చోకర్. దాని నెక్స్ట్ ఏమంటే ఇక్కడ మనకి సీజర్స్ కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ మ్యాట్ ఫినిషింగ్ చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ బీడ్స్. ఈ మధ్య ఎక్కువ ట్రెండింగ్ లో నాకు బాగా నచ్చే ఐటమ్స్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అన్నమాట. సో ఇది మ్యాట్ ఫినిషింగ్ ఉన్న బ్లాక్ బీడ్స్. ఇలాంటి పెండెంట్ తో వస్తుంది, మనకి బ్లాక్ బీడ్స్ వస్తాయి, ఇంత వస్తుంది, ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ వరకు వస్తుంది. ఆ తర్వాత ఏమంటే దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇచ్చారు, సేమ్ టు సేమ్ దీనిలాగా. ఓపెన్ చేసి చూపిస్తాను. బ్యూటిఫుల్ గా ఉన్న ఇయర్ రింగ్స్, కొంచెం చాంద్బలి టైపా, చాంద్బలి కాదు, సో లైక్ అలాంటిదే కానీ. సో ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చారు, ఎక్సలెంట్ గా చాలా బాగున్నాయి. సో ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి మనం పెట్టుకుంటే ఇలా ఉన్నాయి. నేను ఎప్పుడు బ్లాక్ బీడ్స్ తో బాగా అనిపిస్తాను అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. నాకు బ్లాక్ బీడ్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇప్పటివరకు మనం అన్ని చూసిన జ్యువెలరీ కూడా అంతాను మనం మ్యాట్ ఫినిషింగ్ చూసాము. సో కొంచెం వీటిని హోల్డ్లో పెట్టేసి మనం చూద్దాం సీజెడ్ జ్యువెలరీ. సీజెడ్. సో సీజెడ్ లో మనకి ఏమంటే ముందుగా మనం చూస్తున్న జ్యువెలరీ వచ్చేసి రామ్ పరివార్, ఒక హెవీగా ఉన్న రామ్ పరివార్. ఇది ఆల్ టైమ్ నా ఫేవరెట్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ రామ్ పరివార్ నా దగ్గర ఆల్రెడీ ఉండిందన్నమాట. సో ఇది చూడండి, వావ్, చాలా అంటే చాలా హెవీగా ఉంది. సెట్ చేస్తూ ఉన్నాను నేను. సో ఇది చూసారా, రామ్ లక్ష్మణ్ సీత ఉంటారు. ఆ తర్వాత ఇలా ఉంటుంది, మొత్తం మనకి ఇట్లా బిల్లలు రావడం జరుగుతుంది అన్నీ కూడాను. సో ఇంత లాంగ్గా మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ వరకు వచ్చేస్తుంది. సో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. సో పర్ఫెక్ట్ గా ఇవి మన ఇయర్ రింగ్స్ అన్న. సో ఇది వచ్చేసి మన రామ్ పరివార్, వేసుకుంటే కొంచెం ఇలాగా ఉండింది. దాని ఇవి వచ్చేసి మన ఇయర్ రింగ్స్, దగ్గర నుంచి చూపిస్తాను. పర్ఫెక్ట్, చూడండి ఎంత బాగుందో. సో ఇది దాని ఇవి వచ్చేసి మన ఇయర్ రింగ్స్. సో బాగుందా? ఓకే, బాగుందా అరేందా కమెంట్లో చెప్పండి. దాని ఇప్పుడు మనం చూడబోతున్నాం నెక్స్ట్ జ్యువెలరీ ఏమంటే మనకి ఇది ఒక హారం అన్నమాట. సో ఈ హారం వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. అంతా కూడాను మనకి ట్రెడిషనల్ జ్యువెలరీ అనేది తెప్పించడం జరిగింది నేను. సో ఈ హారం వచ్చేసి సేమ్ టు సేమ్ మన రామ్ పరివార్ మోడలే ఉంటుంది కానీ, సో ఇదేమంటే లక్ష్మీదేవి అన్నమాట. సో లక్ష్మీదేవిది ఏమంటారు దీన్ని, అమ్మవారి హారం.
సో ఇట్లా ఉంటుంది మనకి. ఏమంటే ఇక్కడ మధ్యలో అమ్మవారు రావడం జరుగుతుంది, అలాగే మొత్తం వైట్ స్టోన్స్తో వచ్చింది అనమాట. ఫినిషింగ్ మొత్తం మనకి ఇక్కడ వైట్ స్టోన్స్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకి CZ లో ఉండింది. దాని మొత్తం అమ్మవారి బిల్లలు రావడం జరిగింది, అలాగే ఇక్కడ గ్రీన్ కలర్ తోటి స్టోన్స్ ఫ్లవర్స్ లాగా రావడం జరిగింది. సో ఓవరాల్గా ఇది ఇలా ఉంటుంది. సో ఇది దీనంత పెద్ద హారం అండి, యాజ్ ఇట్ ఈస్గా దీనంత పెద్ద హారం. సో చాలా అంటే చాలా బాగుంది, క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది. దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చాయి కొంచెం ఇలాగా, చూసారా సూపర్ కదా. కింద వచ్చేసి మనకి ఫినిషింగ్ అనేది కొంచెం పర్ల్స్ తోటి ఇవ్వడం జరిగింది. అండ్ మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఏమంటే ఒక పర్ల్ సెట్, బ్యూటిఫుల్గా ఉన్న పర్ల్ సెట్ అన్నమాట. పెండెంట్ వచ్చేసి ఇలా వచ్చింది మనకి, మొత్తం వైట్లో వచ్చింది, చాలా బాగుంది, చాలా ప్రీషియస్గా ఉంది, ఎంత రిచ్గా ఉందో. మొత్తం పర్ల్స్ అనేవి ఇవి మీకు ఒరిజినల్ పర్ల్స్ అండి, చాలా బరువుగా ఉన్నాయి. సో ఇట్లా ఉంటుంది మొత్తం కూడాను. సో మొత్తం ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి పెట్టుకోవడానికి స్క్రూ లాగా, హుక్ లాగా వచ్చింది, పర్ఫెక్ట్. సో ఇది దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇంకా రిచ్గా ఉన్నాయి. సో రిచ్గా ఉన్న ఇయర్ రింగ్స్ తోటి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో దీంతో పాటు ఏమంటే ఇంకొక సెట్ అన్నమాట. సో ఈ సెట్కి మనకి సెట్ చేసుకోవడానికి థ్రెడ్ వస్తుంది. సో ఇది మొత్తం వైట్ కలర్ స్టార్స్ ఫ్లవర్ లాంటి సెట్. ఇది పర్ఫెక్ట్గా మీ మెడకి సరిపోతుంది, దీనిపైకి ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇట్లా వెనకాల నుంచి మనకి థ్రెడ్ అనేది, ఇట్లా థ్రెడ్ ఉంది, సో ఇలాంటి థ్రెడ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి చాలా బుజ్జిగా ఉన్న ఇయర్ రింగ్స్ అనేది ఇచ్చారు, బాగుంది కదా. సెట్ కూడా చాలా ప్రిటీగా ఉంది. మనకి పెట్టుకుంటే వచ్చేసి ఇలా ఉంటుంది, ఇలా పెద్ద దానిపైన ఇట్లా వేసుకుంటే సింప్లీ సూపర్గా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుట్టబొమ్మ ఇయర్ రింగ్స్. బుట్టబొమ్మ ఇయర్ రింగ్స్ ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను, నేను ఇంతవరకు ట్రై చేయలేదు. సో CZ మనకి కొన్ని ఐటమ్స్ తెప్పించాను రిచ్గా ఉన్నాయి చెప్పేసరికి. దాని బుట్టబొమ్మ ఇయర్ రింగ్స్, బుట్టబొమ్మ రియల్గా బొమ్మలే ఉన్నాయండి, కింద కాళ్ళు కదులుతా ఉంటాయి. సో ఇలా ఉన్నాయి, మనకి బొమ్మ ఇట్లా పట్టుకొని ఉండింది. సో ఇది చాలా ప్రిటీగా ఉన్నాయి బుట్టబొమ్మ ఇయర్ రింగ్స్. సో నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదండి. ఇదేమంటే మనకి ఒక ఇందాక నేను పెట్టుకొని చూపించాను చూడండి, అలాంటి హారం టైప్ ఉండింది. సో ఒక చైన్ ఉన్న ఒక సింపుల్ హారం అన్నమాట. సో ఇది మనకి పింక్ కలర్ స్టోన్స్ తోటి, టోటల్ స్టోన్స్ తోటి పెండెంట్ రావడం జరుగుతుంది. ఈ చైన్ చాలా బాగుంది, నార్మల్గా చైన్స్ గుచ్చుకోపోవడం జరుగుతాయి, సో ఇది గుచ్చుకోపోకుండా చాలా అంటే చాలా బాగుంది. దాని కింద వచ్చేసి మీకు ఇలా పర్ల్ ఫినిషింగ్ ఇచ్చారు. సో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి కొంచెం ఇలాగా ఉన్నాయన్నమాట, మొత్తం పింకీగా ఉన్నాయి. సో ఆ తర్వాత నెక్స్ట్ జ్యువెలరీ సెట్ వచ్చేసి ఒక బ్లాక్ బీడ్స్ అన్నమాట. బ్లాక్ బీడ్స్తో మనకి హెవీ పెండెంట్తో వచ్చింది, అలాగే హెవీగా ఉన్న ఇయర్ రింగ్స్తో వచ్చింది. సో ఇది వావ్, ఇంత బాగుందో లక్ష్మీదేవి పెండెంట్ చూడండి, చాలా రిచ్గా ఉంది. మనకి అమ్మవారు, తర్వాత కింద గుత్తులు, వావ్. దీనికి ఏమంటే మనకి ఇట్లా బ్లాక్ బీడ్స్ ఇవ్వడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈస్గా వీటికి సెట్ అయ్యేలాగా మీకు ఇయర్ రింగ్స్ అనేవి ఉన్నాయండి. సో వీడియో లెంత్గా అవుతుంది కాబట్టి నేను ఏది కూడా ట్రై చేయకుండా చూపిస్తూ ఉన్నాను, ఎందుకంటే మరి 1 hour వీడియో అయితే చూడడం బోర్ కొడుతుంది కదా. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. ఆల్వేస్ కాసుల పేరు లక్ష్మీదేవి అమ్మవారి ఇయర్ రింగ్స్, జ్యువెలరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇవేమంటే మనకి సేమ్ టు సేమ్ ప్యాటర్న్లో 2 సెట్స్ ఉన్నాయి. చిన్నగా డిజైన్ వచ్చేసి చేంజ్ వచ్చింది అనమాట. సో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. వీటికి ఇయర్ రింగ్స్ కూడా చాలా 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 బాగున్నాయి. సో యాజ్ యూజువల్ సేమ్ ఉన్నాయి 2 కూడాను. సో ఇది ఒక లాంగ్ హారం, చూసారా. సో ఇక్కడ మన పెండెంట్గా వచ్చేసి ఇలా పొడుగ్గా ఉన్న స్టోన్స్ వచ్చాయి. దీంట్లో వచ్చేసి పెండెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో అదే పెద్ద మేజర్ డిఫరెన్స్ అనమాట. సో ఇది హారం. ఈ హారంకి ఏమంటే మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి
ఇలా ఇచ్చారు ఇయర్ రింగ్స్. ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ఎంత నీట్గా ప్యాక్ అయి వచ్చాయంటే ఎక్కడ కూడా చిన్న కూడా స్టోన్స్ అనేది పోలేదు, అలాగే క్వాలిటీ అనేది ఎక్కడ డిఫరెంట్గా లేదు. సో ఇవి ఇయర్ రింగ్స్ అన్నమాట. దాని ఆస్తిగా వీటి ఇయర్ రింగ్స్ కూడా ఇలాగే ఉన్నాయి. ఆ తర్వాత ఉన్న ఫైనల్గా ఇంకొక మనకి వైట్ స్టోన్స్ ఉన్న బీడ్స్ ఉన్న జ్యువెలరీ అనేది ఉంది. సో దీనికి లక్ష్మీ అమ్మవారి విగ్రహం అనేది వస్తుంది. అలాగే ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి, లైక్ మెటల్ టైప్ ఇయర్ రింగ్స్ అనిపిస్తున్నాయి, కానీ ఇవి వచ్చేసి మనకి మ్యాట్ ఫినిషింగ్లో ఉన్నాయి. సో ఈ సెట్ ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఇలాంటి బూటా అనేది ఉన్నది. సో ఈ బుట్టాలు మీరు నాకు చూసారు కదా, చాలా బాగుంటాయి, చాలా రిచ్గా ఉంటాయి వేసుకుంటే కూడా. సో ఇలాంటి బుట్టా ఉండడం జరిగింది. నెక్స్ట్ ఏమంటే ఇది ఉండింది, ఇదిగో మనకి బీడ్స్ తోటి వస్తుంది, పర్ల్స్ ఉన్న చైన్ లాగా వచ్చేసి ఇలాంటి పెండెంట్ అనేది రావడం జరిగింది. సో ఎనఫ్ పొడుగున్న చైన్ ఇది. అలాగే వీటి ఇయర్ రింగ్స్ వచ్చేసి కొంచెం ఇలాగా ఉన్నాయి, ఫినిషింగ్ వచ్చేసి మొత్తం మనకి పర్ల్స్ తోటి ఇచ్చారన్నమాట. సో ఇది. ఆ తర్వాత బ్యూటిఫుల్గా ఉన్న ఇయర్ రింగ్స్ ఇవి. సో ఇవి ఇయర్ రింగ్స్ చూసే టైప్ ఇయర్ రింగ్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఇయర్ రింగ్స్. సో ఇవి వావ్, హెవీగా ఉన్న మ్యాట్ ఫినిషింగ్ ఉన్న ఇయర్ రింగ్స్ ఇవి ఇలా ఉన్నాయి చూడడానికి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి ఏమంటే మళ్ళీ బ్లాక్ బీడ్స్ అన్నమాట. ఒక సింపుల్గా నెమలి, వైట్ నెమలి వస్తుంది. ఇది వైట్గా నెమలి లాగా ఒక పెండెంట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ లాగా వస్తుంది. దీనికి ఇయర్ రింగ్స్ అనేవి చాలా చిన్న నెమలి లాగా ఇచ్చారు. దెన్ ఫైనల్గా ఇది ఒక సెట్ మొత్తం మామిడి పిందెల్లాగా రావడం జరిగింది. అలాగే లోపల ఇంకొక చైన్ టైప్ వస్తుంది. సో డబుల్ లేయర్ ఉన్న సెట్ అన్నమాట ఇది. సో దీనికి ఏమంటే ఇది అడ్జస్టబుల్, మనకి తీయొచ్చు, ఉంచుకోవచ్చు, అలాంటి తాడు ఇవ్వడం జరిగింది. దాని ఫైనల్ సెట్ వచ్చేసి ఇదండి. సో ఈ సెట్ ఇప్పుడు లేటెస్ట్గా కొంచెం ట్రెండ్లో ఉండింది, ఇట్లా అతుకులాగా ఇవి వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది. మన గ్రీన్ కలర్ చైన్ చాలా బాగుంటుంది, మనకి గ్రీన్ కలర్ చైన్ లాంటి చైన్ ఉంటుంది. సో ఇట్లా మొత్తం ఫ్లవర్స్ లాగా వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్స్ అనేవి ఉంటాయి. అలాగే సైడ్స్కి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలాంటి ఒక సెట్, ఇది ఫైనల్ సెట్ అన్నమాట. సో ఇది ఇట్లా ఉంది కదండి. సో సేమ్ టు సేమ్ కొంచెం హెవీ టైప్ సెట్గా లోపల ఉండింది. సో ఇది ఒక సెట్ అన్నమాట. ఫ్రెండ్స్ ఇది వీడి కలెక్షన్స్ వాళ్ళ ఉన్న బోల్డ్ అంత జ్యువెలరీ. ఇది ఇంకా చాలా కలెక్షన్ అనేది మిగిలి ఉండింది. సో వీడియో పెద్దగా అవుతుంది కాబట్టి సెలెక్టివ్గా ఉన్న కలెక్షన్ మాత్రమే చూపించాను. సో వీడి కలెక్షన్లో మీరు ఏదైనా బై చేయాలి అనుకుంటే వీడి కలెక్షన్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఏ ఐటమ్ చూపించాను దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించేసేయండి, ఆటోమేటిక్గా మీకు వాళ్ళు డిస్పాచ్ చేసేస్తారు. అలాగే ఏమంటే వీడి కలెక్షన్ వాళ్ళ యూట్యూబ్ పేజ్ని ఫాలో చేయండి, అంటే యూట్యూబ్ని ఫాలో చేయండి. ఛానల్ వాళ్ళు రెగ్యులర్గా అప్డేట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అప్డేట్ చేసినప్పుడు మీకు ఏదైనా జ్యువెలరీ వస్తే మీరు కొనుక్కోవచ్చు. హోల్సేల్ ప్రైస్లో మీకు మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ కానివ్వండి, సీజర్స్ కానివ్వండి కావాలంటే వీడి కలెక్షన్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. చూడండి కలెక్షన్, మీకు నచ్చితే మీరు బై చేయొచ్చు. అలాగే ఈ వీడియోని నేను ఇక్కడతో ఎండ్ చేస్తా ఉన్నాను. నచ్చిందా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మరిన్ని టిప్స్ సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్. వీడి కలెక్షన్ వాళ్ళ ఎవ్రీ డీటెయిల్స్ డిస్ప్లేలో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.